శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 123 చాందోగ్యోపనిషత్తు పంచమ ప్రపాఠకం దశమ ఖండం. దేవయాన మార్గం ఏది అనే దానికి ప్రవాహనుడు ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. పైన చెప్పిన జ్ఞానాన్ని పొందిన వారు అరణ్యాలలో ఎంతో శ్రద్ధతో తపస్సు చేసే వాళ్ళ దివ్యకాంతి లోకాలను అంటే అర్చరాది లోకాలను చేరుకుంటారు. అక్కడ నుండి అహర్లోకము నుంచి శుక్లపక్ష ఉత్తరాయణము నుంచి సంవత్సరాల నుండి ఆదిత్యు నుంచి చంద్రుని నుంచి విద్యుత్తు వంటి మార్గాలలో ప్రయాణం చేస్తారు. ఆ మార్గంలో చివరగా అమానుషుడకు పురుషుడు ఉంటాడు. అతడే ఈ మార్గంలో వచ్చే వారిని బ్రహ్మలోకానికి చేరుస్తాడు. దీనినే దేవయాన మార్గం అంటారు. ఈ దేవయాన మార్గంలో బ్రహ్మలోకం చేరిన వాళ్ళు ఇక్కడే ఉంటూ తమ ఇష్టాపూర్తిగా పుణ్యకర్మను చేస్తూ దాన ధర్మాలను చేస్తూ ఉండేవారు ఇక్కడి నుంచి మొదటగా ధూమలోకాలకు వెడతారు. అక్కడ నుండి రాత్రి కృష్ణపక్షము దక్షిణాయనము, అక్కడి నుంచి పితృలోకము గగన మార్గం ద్వారా ప్రయాణించి చివరకు చంద్రమార్గంలోకి చేరుకుంటారు. చంద్రుణ్ణే సోమరాజు అంటారు. చంద్రుడే దేవతలకు భోజనం. అందువల్ల దేవతలు చంద్రుణ్ణి భుజిస్తూ ఉంటారు. దీనినే పితృయాన మార్గం అంటారు. పితృయాన మార్గం అంటే ఏమిటనే ప్రశ్నకు ప్రవాహనుడి సమాధానం ఇది. తస్మిన్యా వత్సంపాత షిత్వాద్వైత మేవాధ్వానం పునర్నివర్తనే యథేతే మాకాశ ద్వాయం వాయుర్భూత్వా ధూమో భూత్వా బ్రహ్మవతి. పితృయాన మార్గం ద్వారా చంద్రలోకాన్ని చేరినవాడు తన కర్మ క్షయమయ్యే వరకు ఆ లోకంలోనే ఉంటారు. తర్వాత ఆకాశము, వాయువు, ధూమము, మేఘము అనే మార్గంలో వస్తారు. అభ్రంభూత్వా మేఘో భూత్వా ప్రవర్షతిత ఇహ వ్రీహి ఇవ ఓషధ వనస్పతయ స్థిలమాషా ఇతి జాయంతే తో వైకులు దుర్నిష్పవ్రతరం యోహెన్య మతియో రేత సించతి తద్భూయ ఏ భవతి. అప్పుడు మేఘం నుండి కురిసే వర్షం, ఆ వర్షం ద్వారా ఉత్పన్నమయ్యే వడ్లు, గోధుమలు, ఓషధులు వనస్పతి రూపములో ఉద్భవిస్తాడు. అక్కడ నుండి ఆయా పదార్థాల రూపంలో జీవులు తిరిగి బయటకు వచ్చేందుకు నానా కష్టాలు పడతారు. మానవులు ఏ రకమైన ఆహారాన్ని తింటున్నారో ఆ రేతస్సు ద్వారా స్త్రీల నుండి అన్నగత ప్రాణులుగా అనగా మానవులుగా పుడతారు. తద్యైహ రమణీయ చరణ అభ్యాసో హయత్తే రమణీయాం యోని మాపద్యేరన్ బ్రాహ్మణా యోనిం వా క్షత్రియా యోనిం వా వైశ్యా యోనిం వా దయైహ కపూయా చరణ అభ్యాసో హయత్తే కపూయాం యోని మాపద్యేరన్ స్వయోనిం వా శూకరయోనిం వా చండాలా యోనిం వా. ఈ విధంగా సస్య ధాన్యాది రూపాలలో ఉన్న జీవులు ఎవరైతే పూర్వం నుంచి పుణ్యకర్మాచరణలే ఉన్నారో వారందరూ తాము ఆచరించిన పుణ్యకర్మలను అనుసరించి ఉత్తమ యోనులో పుడతారు. దుష్కర్మలు ఆచరించిన వాళ్ళు నీచ యోనులలో అనగా కుక్క, పంది మొదలైన జన్మలను పొందుతారు. అధైతయోహ పదోర్ణకతరేణ చ నతానీమానే క్షుద్రాణ్య సకృదావర్తిని భూతాని భవంతి జాయస్య మ్రియస్వేత్వేత
తృతీయాం స్థానం తేనా సౌలోకేన సంపూర్యతే. ఎవరైతే అసలు పుణ్యకర్మలు చేయకుండా ఉంటారో వాళ్ళు ఈ రెండు మార్గాల ద్వారా కాకుండా మాటిమాటికి పుడుతూ చస్తూ ఉంటారు. దీనివల్ల ఎందరు జీవులతో నిండిన పరలోకాలు ఎన్నటికీ పూర్ణం కావటం లేదు. ఎంతమంది జీవులు చేరినా ఇతర లోకాలన్నీ ఎందుకు సంపూర్ణం కావటం లేదు అనే ప్రశ్నకు ఇది సమాధానం. తేనో హిరణ్యస్య సురాం పిబంచ గురోస్తల్పమావసన్ బ్రహ్మాచ ఏతే పతంతి చత్వారః పంచమాచ్ఛతరం స్థైరితి. అందువల్లనే నిషిద్ధ కర్మలను పూర్తిగా త్యజించాలి, పాపకర్మలను చేయకూడదు. అంటే సువర్ణాన్ని దొంగిలించటం, సురాపానం చేయటం, గురుపత్ని సంగమం, బ్రహ్మహత్య, ఈ 4 పాపకర్మలను చేసేవారికి సహాయం చేసేవారు మహాపాపులై పతితులవుతారు. ఈ 5 పంచమహాపాతకాలు అంటారు. స్వశేషం. శుభం భూయాత్.